రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నారు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. విజయవాడ కృష్ణాలంక పిఎస్ పరిధిలో సాయి కృష్ణమూర్తి, పేరుపోగుల క్రాంతికుమార్ ఘటన, కర్నూలు జిల్లా కౌతాళంలో గంగమ్మ మరణం వంటి దారుణాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులకు బాధ్యులైన అధికారులను వెంటనే సర్వీస్ నుండి తొలగించాలన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్న వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశం మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్న ఈ హత్యలన్నీ కూడా ఏ విధంగా చూస్తారు? మనము రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, కానీ జీవించే హక్కును కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో పోగొట్టుకున్నారు. పోలీసు వ్యవస్థను కుప్పట్లో పెట్టుకొని ఈ రోజు రాజ్యం వెళ్తున్నారు. ఎవరైనా కానీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఈ రోజు ఇవన్నీ కూడా హత్యలు చేసే పరిస్థితి కూడా ఈ రోజు క్రాంతికుమార్ లాకప్ డెత్ అయితే కనీసం శవం కూడా ఇవ్వలేని పరిస్థితి, బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. అలాగే సాయి కృష్ణ క్రాంతికుమార్ కూడా ఈ రోజు కూడా ఆత్మహత్య చేసుకుంటూ కూడా పోలీసులు వేధింపులకు తట్టుకోలేక ఇవన్నీ కూడా పోతాం. ఈ రోజు పోలీసు రాజ్యం అనేది కూడా ఈ రోజు కూడా నడుస్తుంది ఈ రాష్ట్రంలో. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాటం కూడా చేస్తుంది. ప్రజలను కూడా సమీకరించి ప్రజల్లోకి పోయి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకోవాలి. అందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా చేయాలని చెప్పేసి ఇటువంటివి లేకుండా చేయాలని కూడా చేస్తున్నాం. ఏదైనా కానీ ఉద్యమం చేయాలనుకున్నా కూడా ఈ రోజు అణిచివేసే ధోరణిలో కూడా ఈ రోజు కూడా ఉంది. ప్రభుత్వం పూర్తిగా కూడా పరిపాలన చేసే దాంట్లో వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెంది ఈ రోజు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి చేసడానికి ఒక భయంకరమైన వాతావరణంలో పరిపాలన కూడా చేస్తారు. అంటే మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది అని చెప్పేసి కూడా హోంమంత్రి ఆయనతో చెప్తున్న పరిస్థితి ఉంది. మీరేమో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, పోలీస్ వ్యవస్థ కూడా సరిగా లేదంటున్నారు. మేమే హోమ్ మినిస్టర్ ఒక మహిళ, మరీ ముఖ్యంగా దళిత కుటుంబం నుంచి దళిత వర్గం నుంచి చెందినవారు. ఈరోజు ఇంతమంది 20 మంది దళితులు ఈరోజు చనిపోతే కానీ స్పందించలేదా? కాబట్టి ఆమె చెప్పింది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు వాళ్ళే కాదు, ఈ హత్యలో కూడా సాయి కృష్ణ దాంట్లో కూడా హత్యలో కూడా అంటే లాకప్ డెత్ లో కూడా కేవలం ఒక సిఐ పైన మాత్రమే మోపుతున్నారు. సిఐ కాదు, దీని వెనకాల సిపిను వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డిఐజీ వీళ్ళందరూ డీజీపీ సిపిను డీజీపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అవి బయటికి రాకుండా నొక్కు పెట్టే దాంట్లో దశలో కూడా ఈ రోజు అంతా కూడా ఉంది. అందుకోసం అవన్నీ కూడా తీసుకొని ఎంక్వైరీలోకి వచ్చి బయటికి రావాలని చెప్పేసి మేము అడుగుతాం. అందుకే సిట్ అనేది కూడా పనికిరాదు, సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా మేము కావాలని చెప్పి మేము అడుగుతాం. ఇప్పటికే ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుంది. ఇందులో బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తామని చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తుంది, అలాగే రాజకీయం చేస్తుందని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తారు. మేము సామాజిక న్యాయం కోసం మేము పోరాడుతున్నాం కానీ ఏం లేదు, వారి యొక్క హత్యను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు మీరు జంకుతున్నారు? ఎందుకు సిట్ వేసుకొని ఈ రోజు కాలయాపన చేస్తూ నిజంగా కూడా ఉండేవాళ్ళు సిపి కావచ్చు, సిపిపి కానీ లేకపోతే డీజీపీ కానీ అటువంటి వారందరినీ కూడా ఈ రోజు రానికోకుండా చేసేదానికి ప్రయత్నమే ఈ రోజు ప్రభుత్వం అనేది కూడా చేస్తుంది. దీన్ని నీరు గార్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అందుకోసం మేము ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఈ సమస్యను అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ సంతకాల సేకరణ ఇవన్నీ కూడా మేము చేస్తాం. ఇది అనంత వెంకటరామిరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో ఓన్లీ సిఐ నాగరాజు మాత్రమే కాదు, దాని వెనకాల ఇతర అధికారులు కూడా ఉన్నారు. కేవలం సిట్టు విచారణ చేసి దాని వెనకున్న అధికారులందరినీ కూడా తప్పించే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆరోపించారు. వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ రోజు అనంతపురంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. కెమెరా మెగా 9 న్యూస్ అనంతపురం.